ఈరోజు ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ ప్రివ్యూ క్లోజ్ అనేది 23,227లో ఓపెన్ అయితే క్లోజ్ అయితే ఓపెన్ మాత్రం మనకు 23,775లో ఓపెన్ అయింది. ఈ విధంగా ఏర్పడినప్పుడు మన యాడ్ చేసుకున్న పీఈలు ఒకసారి సిఈలు ఒకసారి చూద్దాం. అదేవిధంగా ఒకసారి మొదటగా నిఫ్టీ చార్ట్ చూద్దాం. మనకు మెయిన్గా నిఫ్టీ చార్ట్ ఈరోజు చాలా కీ రోల్ ప్లే చేయడం జరిగింది. నిఫ్టీ చార్ట్ అనేది చూద్దాం ఒకసారి. ఇది ఒక మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఒక 50 మినిట్స్లో పెట్టినాను ఈ మార్కెట్. ఇది నిన్నటి క్లోజింగ్, బుధవారం క్లోజింగ్. ఇది బుధవారం క్లోజింగ్. చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అనేది జరిగింది 23,776లో ఏర్పడిన తర్వాత ఈ విధంగా మూమెంట్ అని తీసుకుంది ఇక్కడ హై దాకా. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది 9:30 క్యాండిల్ అనేది అక్కడ నుంచి వెళ్ళి మనకు రెడ్గా మారి కిందికి రావడం జరిగింది. మనం ఎప్పుడైనా చాలా చెప్పడం జరిగింది, ఎప్పుడైతే నిఫ్టీ అనేది దీన్ని ఈ 950 క్యాండిల్ అనేది దీని మీద క్యాండిల్ ఏర్పడిపోతే కిందికి వచ్చినట్లయితే ఇది మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోదు. ఇది దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి సపోర్ట్ తీసుకుంటుందని చెప్పాము. ఇది ఈరోజు కూడా అదే విధంగా జరిగింది. కాకపోతే ప్రీమియమ్స్ అనేటివి ఏం పెరగలేదు సరిగా. చూసినట్లయితే ఇక్కడ ఇది ఎక్కడ ఉండేది, ఇది 23,856లో హై అయితే ఇక్కడ మనకు లో వచ్చేసి ఇక్కడ కలిగి వెళ్ళడం జరిగింది. కాకపోతే చాలా ఈ 130కి ఇది చాలా అగ్రెసివ్గా చాలా మూమెంటం తీసుకోవడం జరిగింది. ఇది ఇక్కడ చూసినట్టయితే మెయిన్ మనకు ఇక్కడ కనుక్కోవచ్చు. ఓకేనా, మా 23,720 దాకా ఇది రావడం జరిగింది. ఓకేనా, మెయిన్ మాత్రం మనకు ఇక్కడ నుంచి బేస్ తీసుకోవడం జరిగింది. ఈ 15 క్యాండిల్ నుంచి ఇది ఒకసారి 30 మినిట్స్లో కూడా పెట్టి చూసుకుంటే అయిపోతుంది. చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకు మూమెంటం జరిగింది. ఈ విధంగా విక్ ఏర్పడిందంటే దీంట్లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉన్నట్టు. ఇది కూడా అంతే. ఓకేనా, ఇక్కడ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉన్నట్టు. దీంట్లో మనకు ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా క్యాండిల్ చూసారు సార్. ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా ఇక్కడ దీని బాగా నుంచి ఇది మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో కూడా చూడండి, ఇక్కడ నుంచి మూమెంటం అనేది మనకు ఇక్కడ ఈ డౌన్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా ఇందులో కూడా మనకు 950 క్యాండిల్ అనేది ఈ విధంగా క్యాండిల్ ఏర్పడినప్పుడు ఇక్కడ నుండి మూమెంటం తీసుకుంది కిందికి. ఓకే, మళ్ళీ ఇది దీని కింద ఉన్న బుధవారం క్లోజింగ్ దాకా రావడం ఇక్కడ మార్కెట్ అనేది పైకి కిందికి వెళ్ళడం జరిగింది. ఇది మనకు మార్కెట్లో జరిగింది ఈరోజు. అయితే ఇది మనం యాడ్ చేసుకున్న సిలో కూడా ఒకసారి గమనిద్దాం. మెయిన్గా మనం నిఫ్టీ చార్ట్ చూసాం కాబట్టి ఇక్కడ మనకు మెయిన్ సి అనేది ఇక్కడ మనకు మార్కెట్ అనేది ఏర్పడడం జరిగింది 413లో. ఈ విధంగా మార్కెట్ అనేది దీని హైకి వెళ్ళడం జరిగింది. ఇక్కడ దీనికి హై వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏర్పడే క్యాండిల్ అనేది ఈ విధంగా మనకు కిందికి రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ దీన్ని బ్రేక్ చేసింది, మీరు గుర్తుంచుకోవాల్సింది. ఇక్కడ ఇది బ్రేక్ చేసింది, కానీ మనకు మెయిన్ చార్ట్లో మాత్రం మనకు అది బ్రేక్ చేయలేదు. తర్వాత ఇక్కడ ఈ 10-15 క్యాండిల్ కూడా ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్గా మారింది. ఇక్కడ మనకు ఈ వరుసన ఈ విధంగా రావడం జరిగింది. దీన్ని బ్రేక్ చేసుకొని ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసి కిందికి వచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీని పైకి వెళ్ళదని. ఓకేనా, ఇది మనకు రెసిస్టెన్స్ లాగా మారుతుందని మనం చాలా వీడియోలో చెప్పడం జరిగింది. ఈ విధంగా కిందికి బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఇది రెసిస్టెన్స్గా మారింది. ఇక్కడ రెసిస్టెన్స్గా మారి ఇది పైకి వెళ్ళినా కూడా ఈ మన 1045 క్యాండిల్ అనేది మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుండి ఇది మళ్ళీ ఈ 10-15 క్యాండిల్ నుంచి వెళ్ళి మెల్లమెల్ల మూమెంటం తీసుకుంటూ ఇందులోనే ఆడింది మనకు మార్కెట్ అనేది. ఈ 950 క్యాండిల్ నుంచి చూసారా ఇక్కడ ఉంది. తర్వాత మాత్రం ఇది మనకు ఈ 115కి మాత్రం చాలా పెద్ద మొత్తంలో కిందికి రావడం జరిగింది ఇక్కడ ఈ రేంజ్లో. ఓకేనా, ఈ విధంగా కిందికి రావడం జరిగింది మనకు మెయిన్ సిఈలో. అయితే మనకు ఒకసారి పీ కూడా అబ్జర్వ్ చేద్దాం. పీ చూసినట్లయితే ఇక్కడ మార్కెట్ అనేది బుధవారం క్లోజింగ్ ఇది. కాకపోతే దీనికి నియరెస్ట్గా ఇది ఏర్పడింది, ఇది దగ్గరగా ఏర్పడింది. ఇది 915 క్యాండిల్ అనేది ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కిందికి రావడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ క్యాండిల్లో మనకు మెయిన్ సీలో ఏ విధంగా ఉందో అది మనకు గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ మనకు రెడ్ కలర్ ఉంది. ఈ విధంగా క్యాండిల్ అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి మనకు ఇది మూమెంటం తీసుకుంది. మళ్ళీ మూమెంటం తీసుకున్న తర్వాత ఇది ఈ విధంగా పైకి వెళ్ళింది. ఈ విధంగా అంటే దీన్ని బ్రేక్ చేసింది.
దీన్ని బ్రేక్ చేసి ఇక్కడ కూడా మనకు క్యాండిల్స్ అనేవి ఏర్పడ్డాయి. కాకపోతే మాత్రం మనకు మెయిన్ చార్ట్లో మాత్రం దీని క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు. ఓకేనా, ఈ క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు, కిందికి బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది మీదికి బ్రేక్ చేయలేకపోయింది. పిఈ మనకు మెయిన్ చార్ట్లో ఇది ఈ 15 క్యాండిల్ అనేది కిందికి బ్రేక్ చేసినట్లయితే ఇది ఇంకా మూమెంటం ఉండేది. కాకపోతే ఇది మనకు బ్రేక్ చేయలేదు, బ్రేక్ చేయకుండా ఇది ఇక్కడికే మూమెంటం అనేది తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఇందులోనే ఇక్కడ రాగాచి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చినా కూడా ఇది దీని కింద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి ఇది మూమెంటం తీసుకుంది. అంటే ఇక్కడ 915 క్యాండిల్ మెయిన్ బేస్ అయిపోయింది. ఇక్కడ నుండి ఇది మూమెంటం తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కిందికి వచ్చింది. ఇట్లా ఈ విధంగా వచ్చినా కూడా ఇక్కడ మళ్ళీ సేమ్ అది కానీ ఇక్కడ ఈ 15 క్యాండిల్ అనుకోండి లేదా దీని పక్కన ఉన్న ఈ క్యాండిల్ నుంచి కూడా ఇది ఈ విధంగా సపోర్ట్ తీసుకొని మూమెంట్ తీసుకోవడం జరిగింది. ఓకే, ఆ తర్వాత ఇది మనం మెయిన్ పి ఒక్కసారి మళ్ళీ మీకు చూపిస్తే ఇది దీంట్లో చెప్పడం మర్చిపోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఇందులో ఈ విధంగా క్యాండిల్ ఏర్పడిందంటే దీన్ని మనకు 2 క్యాండిల్స్ ఉన్నాయని చెప్పాం కదా, అది చూద్దాం ఈరోజు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది చూడండి, ఇది మనకు మెయిన్ ఇది ఒక ఇక్కడ మనకు ఇది ఒక 915 క్యాండిల్ అనేది మనకు ఏర్పడింది, మన రెడ్ క్యాండిల్గా మారింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడింది ఇక్కడ ఈ విధంగా దీంట్లో ఉంది. అదేవిధంగా మనకు యాడ్ చేసుకున్న పి మన పీలో కూడా చూద్దాం ఒకసారి. మనకు మార్కెట్ 23,775 ఏర్పడింది కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా మనకు మెయిన్ మొదటి 915 క్యాండిల్ అనేది ఈ విధంగా ఏర్పడింది. ఆ తర్వాత నెక్స్ట్ ఏర్పడే ఈ 930 క్యాండిల్ అనేది దీన్ని ఇందులోనే ఏర్పడి తర్వాత ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకోవడం జరిగింది. 31 రూపీస్ నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కరకై 120 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఓకే, 120 రూపీస్ దాకా వెళ్ళడం జరిగింది. మనకు ఎప్పుడైనా సరే దీని బార్డర్ కింద ఉన్నట్లయితే ఈ 15 క్యాండిల్ కింద ఉన్నట్లయితే ఇది కిందికి వెళ్ళి పైకి ఎంత మూమెంటం తీసుకున్నా కూడా ఇది మళ్ళీ కిందికే వస్తుంది. ఇది ఈ విషయం మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, ఈ విధంగా మనకు ఈ పైకి వెళ్ళినా కూడా ఇది మళ్ళీ కిందికి రావడం జరిగింది. కిందికి వెళ్ళి ఇది ఎక్కడి నుంచి అంటే ఇది మళ్ళీ మన 115కి ఇది 53 రూపాయల నుండి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది ఇది 173 దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత దీని కిందనే క్లోజ్ అవ్వడం జరిగింది. దీని కిందనే ఎప్పుడైతే దీని మీద క్లోజ్ అవుతుందో ఈ 15 క్యాండిల్ ఇక్కడ దీని బాడీ ఉంది కదా ఇక్కడ క్లోజ్ అవుతుందో మళ్ళీ అక్కడి నుంచి మూమెంట్ తీసుకునే అవకాశాలు ఉండేవి. కాకపోతే దీని కిందనే క్లోజ్ అవ్వడం వల్ల మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది మళ్ళీ ఇది కిందికి వచ్చి ఇక్కడ ఈ విధంగా క్లోజ్ అవ్వడం జరిగింది 23,800. ఆ తర్వాత 850 ఒకసారి చూద్దాం. 850 మనకు ఎంతలో ఉందంటే ఇది 850 ఇది 41 రూపీస్ దాకా వెళ్ళింది. ఇది సేమ్ ఇది కూడా మనకు మొదటి క్యాండిల్ రెడ్గా మారింది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా ఇది మనకు గ్రీన్గా మారింది. ఇది మనం చూసుకున్నట్లయితే దీని సపోర్ట్ ఉంది ఇక్కడ దీని కింద మనకు ఈ విధంగా సపోర్ట్ ఉంది. ఇక్కడ దీని కింద ఈ విధంగా ఉంది. ఓకేనా, సపోర్ట్ లేదనుకోవద్దు, సపోర్ట్ ఉంది. ఇది ఇక్కడ నుండి ఇది 39 రూపాయలు అంటే 40 రూపాయలు 41 రూపాయల నుంచి ఇది ఏకంగా ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది దీనికి బ్రేక్ చేసింది ఇక్కడ 15 గంటలు. అరే దీన్ని బ్రేక్ చేసింది కదా, దీని మీద మూమెంటం ఉంటుందంటే మనకు అలా కుదరదు. అది ఎందుకంటే మనకు మెయిన్ చార్ట్లో ఎప్పుడైతే అది ఎప్పుడు బ్రేక్ కావాలంటే ఈ 10-15 క్యాండిల్ చూసారా, ఇది 10-15 క్యాండిల్ నుంచి ఇది బ్రేక్ కావాలి. ఇది ఓకే, ఈ 10-15 క్యాండిల్ 10-15 క్యాండిల్ నుంచి ఇది మనకు ఈ 945 క్యాండిల్ బ్రేక్ చేసింది కదా. తర్వాత ఈ 10-15 క్యాండిల్ ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని ఇది మూమెంటం తీసుకోవాలి. అప్పుడు మాత్రం పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుంది తప్ప లేకుంటూ ఉండదు ఇది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ విధంగా మూమెంటం ఇది కూడా మనకు ఈ విధంగా క్యాండిల్ ఏర్పడిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఓకే ఇక్కడ నుంచి ఇది మూమెంటం తీసుకొని ఇది 62 ఇది ఇక్కడ నుంచి వెళ్ళేది 40 రూపీస్ నుంచి వెళ్ళేది ఇందాక వెళ్ళడం జరిగింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ సేమ్ ఇది దీని కిందనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఇక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఈ విధంగా పైకి వెళ్ళి మళ్ళీ ఇందులోనే ఇక్కడ క్లోజ్ అయింది మళ్ళీ. ఓకే, ఆ విధంగా ఇది కిందికి రావడం జరిగింది. మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్లయితే 750p చూసుకున్నట్లయితే
ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ క్యాండిల్ వేరే రకంగా ఉంది. ఇది మనకు ఫుల్ బాడీ ఉంది. ఫుల్ బాడీ ఉందంటే ఇలా మనకు 2 క్యాండిల్స్ ఇలా మనకు రెడ్గా ఉన్నాయని అర్థం. దాని అర్థం ఒక చూసారు ఇక్కడ ఇది ఒక పెద్ద క్యాండిల్ ఏర్పడింది. తర్వాత 930 క్యాండిల్ అనేది ఇక్కడ మనకు మొత్తం సేమ్ ఇక్కడికి న్యూట్రల్గా ఉంది. ఇక్కడ న్యూట్రల్గా ఉంది ఇది. ఓకేనా, న్యూట్రల్ అంటే దీంట్లో బయింగ్ సెల్లింగ్ అనేది సమానంగా జరిగింది. జరగడం వల్ల ఇది మనకు గ్రీన్ క్యాండిల్ ఉన్నా కూడా ఇది మనకు న్యూట్రల్గా ఉంది. న్యూట్రల్గా ఉండి ఆ తర్వాత ఇక్కడ నుండి 22 రూపాయల నుంచి ఇది మనకు ఇక్కడ దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు టార్గెట్ ఇక్కడ మనం పెట్టుకోవాలి. అంటే మెయిన్ పిఈ ఇక్కడ దీన్ని బ్రేక్ చేసినట్లయితే ఇది మళ్ళీ దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఇది పైకి వెళ్ళి దీన్ని బ్రేక్ చేసినప్పుడు మాత్రమే ఇవి ఇక్కడ రావడం జరుగుతుంది. అది మెయిన్ పిఈ ఇక్కడికి ఉన్నట్లయితే మాత్రం ఇవి కూడా ఇంకా కిందికే ఈ 915 క్యాండిల్ బాడీ దగ్గర నుంచి అనేది కిందికి రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మూమెంటం తీసుకుని ఇది కూడా 79 రూపాయలు రావడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు మధ్యలో లేచింది కదా క్యాండిల్. ఇది చాలా ఇంత లేచింది కానీ దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది మళ్ళీ ఇక్కడికే క్లోజ్ అయింది. తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా మళ్ళీ ఇక్కడ నుండి ఇది ఇక్కడ రావడం జీరో అయిపోయింది. ఇది ఇంత పెద్ద మూమెంటం తీసుకున్నా కూడా. ఓకేనా, మాకు 30 మినిట్స్ పెట్టినట్టయితే ఈ విధంగా ఉంది మూమెంటు. ఇక్కడ నుండి 22 రూపీస్ నుంచి ఇది మనకు ఈ విధంగా మారింది. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఒకసారి 700 పిఈ చూసి క్లోజ్ చేద్దాం. ఇది కూడా మనకు చిన్న విక్ ఏర్పడింది. అంటే ఇది కూడా మనకు ఏ విధంగా క్యాండిల్స్ ఏర్పడినట్టు ఇది కూడా మనకు రెడ్ క్యాండిల్గా మారింది. ఇది అంటే దీంట్లో బాడీ ఒక చిన్న రెడ్ ఉంది, ఇంత దాంట్లో గ్రీన్లో ఉంది. అంటే ఇది కూడా మనకు కొంచెం సెల్లర్స్ అనేటివి మనకు బయర్స్ అనేటివి ఎక్కువ ఉన్నారు కాబట్టి అది రెడ్గా మారింది పిఈ అనేది. ఓకే, ఏది మనకు 23,700 సిఈ అది బయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి. ఓకే, ఇది కూడా మనకు ఈ విధంగా మూవ్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఇది 15 రూపాయల నుంచి ఇది మళ్ళీ ఏకంగా ఇది ఎక్కరాకి వెళ్ళింది. ఇది 45 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మూవ్మెంటం ఇక్కరాక తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకు పిఈలో ఉన్నది. ఆ తర్వాత సిఈ ఒకసారి గమనించినట్లయితే మనకు 23,700 సిఈ ఒకసారి గమనిద్దాం. 7.5 పై మీద ఉంది కాబట్టి దీని కింద ఎటువంటి ఏ సపోర్ట్ అనేది లేదు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది 129లో. ఓపెన్ తర్వాత ఈ విధంగా మూవ్మెంట్ని తీసుకుని తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి 132 నుంచి కింది రావడం జరిగింది. 945 దీన్ని బ్రేక్ చేసింది ఆల్రెడీ. ఓకేనా, తర్వాత ఈ 10-15 క్యాండిల్ కూడా ఏర్పడింది. తర్వాత 10-15 క్యాండిల్ నుంచి మనం చెప్పాం కదా ఇక్కడ మూమెంటం తీసుకొని ఇక్కడ మనం సపోర్ట్ తీసుకున్నట్లయితే మూమెంటం మళ్ళీ పైకి వెళ్ళేది ఉంటుందని చెప్పి ఇక్కడ ఇది మూమెంటం ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ నుండి మళ్ళీ కిందికి రావడం జరిగింది ఈ విధంగా. ఓకే, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఈ మనం 750 సిఈ కూడా ఒకసారి చూద్దాం. 750 సిఈ ఇది కూడా మనకు మార్కెట్ అనేది ఇక్కడ ఏర్పడ్డది. ఇక్కడ 79లో 79 నుంచి ఇది 141 దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ 10-15 క్యాండిల్ కూడా ఏర్పడి మళ్ళీ 10-50 క్యాండిల్ ఇక్కడ తర్వాత దాని పక్కన సపోర్ట్ తీసుకుని 10.45 క్యాండిల్ ఇక్కడ వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇటువంటి విక్ ఏర్పడిన కూడా ఎటువంటి ప్రయోజనం లేదు. ఇది మళ్ళీ ఇక్కడికి క్లోజ్ అయింది, ఇక్కడికి జీరో అయిపోయింది. ఓకే, ఆ తర్వాత 650 సిఈ చూసి క్లోజ్ చేద్దాం. ఇది చూసినట్లయితే ఇక్కడ ఉంది మార్కెట్, ఇక్కడ ఓపెన్ అయ్యి తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకుంది. ఇక్కడ రాక 227 దాకా వెళ్ళింది. ఇక్కడ నుండి 163 ఇది 158 నుంచి 156 నుంచి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ క్యాండిల్ అనేది చాలా భారీ ఎత్తున బ్రేక్ అవ్వడం జరిగింది. తర్వాత ఈ 10-15 క్యాండిల్ కూడా ఏర్పడింది, రెడ్డిగా ఏర్పడింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్నా కూడా ఇది ఇక్కడ నుండి ఇది మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది మనకు కిందికి రావడం జరిగింది మార్కెట్లో ఈరోజు. నేనే చెప్పేది ఏంటంటే ఈ విధంగా మార్కెట్ అనేది ఈ విధంగా పైన ఉన్నప్పుడు ఈ విధంగా మనకు దీని మీద మనకు క్యాండిల్ అనేది ఇలాంటి విక్కులు ఏర్పడినా సరే ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా మూమెంటం ఉంటుంది. ఓకే, లేదంటే మళ్ళీ కిందికి వచ్చినా కూడా మళ్ళీ ఇక్కడ నుండి మూమెంటం తీసుకునేది. ఓకే, ఈరోజు మార్కెట్ ఇది ఈరోజు జరిగింది. కాకపోతే మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనే విషయం గురించి. థ్యాంక్ యూ.